విజయ్ ఆ కథే చేయాలంటారు. ఈ 2, 3 ఆప్షన్స్ ఉండాలి కదా డైరెక్టర్ అన్న తర్వాత. కథల ఒకటే ఆప్షన్స్ ఉంటే ఎలాగవుతుంది? కథల ఇట్లాంటి మాటలు నాకు కొంచెం వినిపించాయి అప్పుడు. కథల ఆప్షన్స్ లేక కాదు సార్, కథల ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే నేను పర్టికులర్గా ఆ కథ నేను ఆ టైం చేయాలి కూడా, ఎందుకంటే ఆ టైం చేస్తే కథకు ఉండే స్పాన్ వేరు, ఆ కథకు వచ్చే అప్లాజ్ వేరు. సినిమాకి వచ్చేది చేతిలో సినిమా రావడం ఇంపార్టెంట్ కదా. సినిమా రావడం ఇంపార్టెంటే సార్. కాదంటే సినిమా దానికోసమే కాదు కదా సార్, ఒక ఇష్టం సినిమా అనేది ఒక ఇష్టంతో ప్రేమించి తీయాలి కదండి. అదే సార్ నాకు సార్ ఒకటి చెప్తాను, పట్టుదల లేదా మొండితనం అంటారు. అంటే ఆల్రెడీ ఒకరోజు నా నైట్ డేట్ మార్చే సిచ్యువేషన్ అనుకోకుండా అవ్వలేదు సార్. అది కూడా క్లారిటీ మీకు చెప్తాను, ఇంటర్వ్యూ మీకు చెప్తే తెలుస్తాం అందరూ కూడా. ఉస్తాద్ భగత్ సింగ్ జరుగుతుంది, ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ జరుగుతుంది, దానికి డబుల్ యూనిట్ చేయాలి, 2 యూనిట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు రిలీజు మార్చిలో అనుకున్నారు, లాస్ట్ ఇయర్. యూనిట్ మీరు చేయడం కోసం నాకు తెలియకుండా హరీష్ గారు లొకేషన్ రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారి దగ్గర కూర్చోబెట్టి సెకండ్ యూనిట్ మడో చేస్తాడు సార్ అని. కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను డైరెక్ట్ చేస్తారు కదంటే, లేదు చేస్తారు అంటే అన్నయ్య కోసం చేస్తాను. ఎందుకంటే హరీష్ గారు నాకు బాగా క్లోజ్ అనమాట. అన్నయ్య నేనైతే నా తమ్ముడు అంటాడు. పరిచయంతో చేస్తాను సార్, కానీ ఒక 10 days 15 days చేసినా ఒక 2-3 days మిమ్మల్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇస్తే నేను చేస్తాను. విలన్ సీన్లు ఆ సీన్లు ఈ సీన్లు తీయమంటే నేను తీయను. ఎందుకంటే ఆ సీన్లు నేను ఆల్రెడీ హరీష్ గారి దగ్గర పనిచేసి తీసి ఉన్నాయి డబుల్ యూనిట్లో. మళ్ళీ నేను డైరెక్టర్ అయిన తర్వాత కూడా తీయాలంటే మిమ్మల్ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంటే తీస్తాను సార్ నన్ను అంటే, హరీష్ ఉంటే ఓకే ఏముంది హ్యాపీ చేసుకోరా అన్నాడు. ఓకే అని మాడుకున్న తర్వాత ఉగ్రం చూశాను, విజయ్ బాగుంది, మిస్సింగ్ కేసు మిస్ చేసావు చూశాను ఆయన. నాంది చూడలేదు, ఏంటి ఐడియా అన్నారు. సార్ లండటల్కి అది మీరు చేశాను సార్, తప్పు చేయనోడికి శిక్ష పడితే వాడు బయటకు వచ్చిన తర్వాత, సెక్షన్ మీద బయటకు వచ్చిన తర్వాత వాడు ఎలా ఫైట్ చేయొచ్చు అన్న సెక్షన్ 2లో మీద చేశాను సార్ అంటే, ఐడియా చాలా బాగుంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, దీని మీద చేయబోతున్నాను సార్, ఒక కామన్ మ్యాన్ యాక్టివేట్ చేయబోతున్నాను సార్, ఇంట్రెస్టింగ్ ఉంది, సినాప్సిస్ ఉందా అన్నారు. ఇంట్రెస్టింగ్ ఉంది, సినాప్సిస్ ఉందా అన్నారు. ఉంది సార్ అని. కానీ ఇప్పుడు తెలియదు సార్, లొకేషన్ మామూలుగా వచ్చాను కదండి, రేపు వస్తాను సార్, తీసుకొని వస్తాను సార్. నాకు పెద్ద పిచ్ డెక్ అంతా రెడీ ఉంది, పిచ్ డెక్ తీసుకొని వెళ్ళాను ఆయన దగ్గరికి. మార్నింగ్ నుంచి కూర్చుంటే మార్నింగ్ ఒక పక్కన పొలిటికల్ మీటింగ్స్, ఒక పక్కన సీను, ఎమోషనల్ సీన్ చేస్తున్నారు, అది జరుగుతుంది దాంట్లో. ప్యాకప్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇంకా డోర్ తీసుకుని వెళ్ళిపోయే టైంలో మళ్ళీ గుర్తొచ్చి ఒకసారి రమ్మనంటే విజయ్ వచ్చారు కదా అంటే, అప్పుడు వెళ్ళిన తర్వాత ఒకసారి ఏంటి అని సార్ ఫైల్ సార్ ఇలా చూశారు, లాక్ లైన్ ఏమైనా చూశారు, ఎప్పుడు రాసావు కదా అన్నారు. 2.5 years 3 years అవుతుంది సార్. నేను చేస్తే ఎలా ఉంటుందండి అంటే, సార్ అంటే మీరు అంటే నా కోసం కదా అన్నాడు. సార్ నేను జనరల్గా నేను రాసుకున్నాను, వేరే యంగ్ హీరోస్ని ట్రై చేస్తాను, మీరు చేస్తాను ఇంకా సూపర్ సార్ అని. ఇలాంటి పాటలు నేను ఎంతమంది డిస్కస్ చేస్తాను నీకు తెలుసా కొన్ని మీటింగ్లో అన్నారు. తెలుసండి, ఆ వీడియోస్ కూడా పెట్టుకున్నాను సార్ నేను, ఎందుకంటే వేరే హీరోతో చేస్తే ఎండ్లో వేయడం కోసం పెట్టుకున్నాను సార్. ఆ ఇష్యూ గురించి ఎవరెవరో మాట్లాడారు, ఎంతమంది మాట్లాడారు ఆ ఇష్యూ గురించి అన్నీ నేను రీసెర్చ్ చేసి పెట్టుకున్నాను సార్. బిఫోర్ ఇండిపెండెన్స్ నడుస్తుంది కదా సార్ ఇష్యూ, అది ఇంట్రెస్టింగ్ ఉంది, రేపు కార్లో పెట్టేసి ఇంటికి వెళ్ళి నాకు గుర్తు చేయకుండా నాకు ఇవ్వు, నాకు రేపు మళ్ళీ మనకు కలుద్దాం అన్నారు. ఎన్ని రోజులు కావాలన్నారు, ఒక 70-80 రోజులు పడుతుంది సినిమా తీయాలంటే. అది ఆ రోజు డేట్లో ఇవ్వలేరు ఆయన. ఆ టైంలో నాకు బ్రెయిన్ షార్ప్ పని చేసినట్టు తెలియదు, కానీ సార్ 45-50 days ఇస్తే చాలు సార్ అనేది మొండి ధైర్యానికి చెప్పేశాను ఆయనకి. ఓకే మనం రేపు మాడుకుందాం మళ్ళీ. కారుకి వెళ్ళిపోయారు, బాల్ అక్కడ ఉందా, వెళ్ళిపోయి బయటికి అలా వచ్చి అలా కాలర్ ఎగరేసి అమ్మాయ పెద్ద భారం దిగిపోయింది. దాంట్లో ఉన్నా నేను కట్టేస్తాను. ఇంటికి వచ్చాను, ఫ్రెష్ అప్ అయ్యాను, 9:30 అయింది వరకు. ఇంటికి వచ్చాను, ఫ్రెష్ అప్ అయిపోయాను, ఫుడ్ తినేసి పడుకుంటున్నాను. ఫ్రెండ్ ఫోన్, సిబిఎన్ గారు అరెస్ట్ అయ్యారు. ఓకే. కట్ చేస్తే టీవీ పెట్టుకొని చూస్తున్నాను, ఇష్యూ అందరూ ఎలా లైవ్లో చూసారో లైవ్లో చూస్తూ ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ సినిమాకి రాలేదు ఇంకా కళ్యాణ్ గారు. ఆ రోజు నుంచి సినిమాకి మళ్ళీ వచ్చింది లేదు, ఎలక్షన్స్ వరకు కూడా. అలా వెళ్ళిపోయింది ముందుకి. ఒకవేళ ఆ రోజు ఇన్సిడెంట్ జరగపోయి ఉంటే కానీ టైం పోవడానికి ఎక్కేదేమో కదా. ఎమోషన్స్ మీరు డైరెక్ట్ చేశారా? ఏదండి ఎమోషన్ సీన్స్ అవాయిడ్ చేసి మీరే డైరెక్ట్ చేశారా? కాదండి, అది హరీష్ గారు డైరెక్ట్ చేస్తుంటే నాకు మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని, ఎందుకంటే ఈ స్క్రిప్ట్ గురించి కొన్ని లేదు, అది అప్పుడు ఇంకా లేదు, తర్వాత కదా నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ప్లానింగ్. ఇంతవరకు ఆయన చేయలేదు. డ్యూ అలాగే ఉంటుంది, డూ అలాగే ఉంది. అండ్ గబ్బర్ సింగ్ టైంలో కూడా ఆయన డైరెక్ట్ చేసింది లేదు, పక్కన మామూలుగా యాక్షన్ కట్ చెప్పాను తప్ప. అది వేరు. బట్ డైరెక్టర్గా మీరు ఒక యూనిట్ డైరెక్టర్గా మీరు డైరెక్ట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అంటే ఆ రోజు కనుక జరుగుంటే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన కలిసి ఉంటే నేను స్క్రిప్ట్ మొత్తం క్లియర్గా చెప్పుంటే ఆయన కనెక్ట్ అయితే వేరేలా ఉండేది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి కలిస్తే గుర్తొస్తుంది మళ్ళీ వెళ్ళి కలుస్తాను. ఎందుకంటే ఆయనకు బాగా నచ్చిన ఐడియా, ఆయన ఆ ఐడియా మీద, ఆ ఇష్యూ మీద ఫైట్ చేద్దాం అనుకున్నాను ఆయన. మరి అలాంటి ఐడియా మెగాస్టార్ కూడా సూట్ అవ్వచ్చామా కదా? అవ్వచ్చండి, ఇంకా అప్రోచ్ అవ్వలేదు. అంటే కొంచెం ఏంటంటే ఒక 40 ఏజ్ గ్రూప్ బిలో ఉండాలండి కొంచెం. అంటే నేను కప్ తీసుకున్నదే ఒక అన్ఎంప్లాయ్ తీసుకున్నాను అనమాట. ఓకే.
దాన్ని వేసేసుకుంటారు దాని గురించి మార్చొచ్చు, కానీ మన కోర్ ఎమోషన్స్ ఫస్ట్ మనం చేసుకున్న కథ అయితే ఉంటుంది కదా సార్, దాని నుంచి ఆ ఎమోషన్స్ మిస్ అయిపోతే కొంచెం మనకు కూడా కరెక్ట్ కాదు.